అందరికీ నమస్కారం. ప్రతి మగువ ఎంతో ముచ్చటపడి తీసుకునే చీరలు ఇష్టపడుతుంది. అలాంటి చీరలు తయారు చేస్తున్న పరిశ్రమకి మనం ఈరోజు వచ్చాము. వాళ్ళని అడిగి ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా వర్కౌట్ అవుతుంది, దాని పుట్టు పూర్వోత్తరాలేంటి అని సుమారు 5 దశాబ్దాల క్రితమే బెంగళూరుకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి రిప్రజెంటేటివ్గా ఈరోజు మనము ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా ఉద్యోగం కాకుండా తన వృత్తి అయినటువంటి చీరల పరిశ్రమలో ఉన్న పవర్ లూమ్స్ అండ్ చేనేత పరిశ్రమని తన ఇష్టంతో తన దైవంగా భావిస్తూ వృత్తిని కొనసాగిస్తున్న లూమ్స్ యజమానిని కలవబోతున్నా. నమస్కారం సార్. మీరు ఈ బిజినెస్ లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? అసలు పవర్ లూమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అని మా ప్రేక్షకులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు ఆర్ఎన్ అమర్నాథ్ అని. నేను ఇంజనీరింగ్ ముగించాను 91లో. దాదాపు 24 ఏళ్ళ కింద ఇంజనీరింగ్ చేసి 6 నెలల పాటు ఉద్యోగం చేశాను ప్రభుత్వంలో. మళ్ళీ అకస్మాత్తుగా ఈ పవర్ లూమ్ ఇండస్ట్రీకి వచ్చినాను. దీంట్లోకి వచ్చి ఇప్పుడు 24 ఏళ్ళు అయింది. 24 ఏళ్ళ నుంచి మగ్గాలు నడుపుకొని పోతున్నాం. సో ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడే ఉన్నారా? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు? మా డాడీ వచ్చి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. వాళ్ళు కర్ణాటక ప్రభుత్వంలో గ్రేడ్ 1 ఆఫీసర్ అయినరి. వాళ్ళు కూడా 91లో రిటైర్డ్ అయ్యారు. వాళ్ళు రిటైర్డ్ అయ్యేదానికి నా గ్రాడ్యుయేషన్ అయ్యేదానికి వయసు అయింది. మా ఇంట్లో ఎవరు ఈ మగ్గ నేత వృత్తిలో ఉండి లేదు. నేనే ఫస్ట్ దిగాను. మా ఆయన చేసినారు కొన్నాళ్ళు. వాళ్ళు ఒక ఏడాది చేసి అప్పుడు మార్కెట్ పరిస్థితుల్లో స్వల్ప కఠినంగా ఉండేదాని నుంచి వాళ్ళు దీని నుంచి పోయి మళ్ళా ప్రభుత్వంలో ఉద్యోగం పోయేశారు. నేను ఉద్యోగం చేస్తున్నాడు దీంట్లోకి వచ్చాను. వచ్చి 24 ఏళ్ళు అయింది, కానీ ఈ పొద్దుటి వరకు నడుపుకొని పోతున్నాము. దీంట్లో లాభము నష్టము ఎప్పటికీ ఉంటుంది. ఒకే తరంగా బిజినెస్ ఉండదు. మార్కెట్ పరిస్థితులు చాలా అయోమయంగానూ ఉంటాయి. నేతన్న పరంగానూ ఉంటుంది, నేతన్న విరోధంగానూ ఉంటుంది. మనము దీంట్లోనే ఈ తర్వాత మనము పని ఎదురీత చేయాల్సి పడుతుంది. ఇది మార్కెట్ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి, కానీ మనము చేసుకుంటూ వస్తున్నాం. 24 ఏళ్ళ నుంచి ఈ వృత్తిని చేసుకుని వస్తున్నాం. సో ఎప్పుడైనా మీరు మీ ఇంజనీరింగ్ వృత్తిని వదిలి ఈ వృత్తిలోకి వచ్చినందుకు ఏమైనా ఫీల్ అయ్యారా? జాబ్ చేసుకుంటే బాగుంటుంది, లేదు బిజినెస్ ఓనర్ గా ఉండడం ఇష్టమైందా? మా డాడీ అప్పుడప్పుడు చెప్పేవారు, బిగినింగ్ లో నువ్వు డ్యూటీ చేస్తా ఉంటేనే బాగుంటుంది, ఇది దీంట్లోకి వచ్చే రిస్కులు పెట్టడానికి నువ్వు మళ్ళీ వాపస్ ఉద్యోగానికి పోవని చెప్పినారు. అయితే నాకేమో ఇదే స్వతంత్రంగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక 4 ఉద్యోగం కల్పించాము. బిగినింగ్ లో నాకే 50-50 ఐడియా ఉన్నింది, ఉద్యోగాన్ని పోదాము అని చెప్పేసి, లేదు దీంట్లో కంటిన్యూ అవుదామని అంతా ఉన్నింది. కాలక్రమేణంగా ఒక 5-6 ఏళ్ళు గడిపేపటికే అప్ అండ్ డౌన్స్ ఉండే ఉంటుంది బిజినెస్లో. కానీ ఇక్కడ మనం చేపించే వృత్తిలో ప్రొడక్షన్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. మనకి మ్యాన్ లేబర్ అంతా బాగా సిక్తారు. మనము ఉద్యోగం కల్పించినట్లయితుంది వాళ్ళకిను. దీంట్లో చదివిండే వాళ్ళు సిక్తారు, చదువు లేని వాళ్ళు సిక్తారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అయితే అంతా 18 ఏళ్ళ పైన ఉండే అంతలో వాళ్ళే ఈ ఉద్యోగంలో ఉంటారు. కానీ అందరికీ ఉద్యోగం కల్పించామని ఒక మనకి సంతృప్తి ఉంటుంది, కానీ మళ్ళీ వాపస్ పోవాలని ఎప్పుడూ అనిపించలేదు. నాకు మళ్ళీ ఉద్యోగానికి పోవాలని ఎప్పుడూ అనిపించలేదు. దీన్నే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా బ్యాంక్ లోన్లు అది ఇది తీసుకొని ఇప్పుడు దీనిమో ఒక లెవెల్కి రీచ్ అయినాము. పిల్లల్ని చదివించుకున్నాము. మా కూతురు డాక్టర్ ఈరోజు అమెరికాలో సెటిల్ అయింది, పెళ్ళయ్యి. పిల్లోడు ఇంజనీరింగ్ చేసి లండన్ లో చదువుకొని వచ్చినాడు. ఆ మా కొడుకుని కూడా దీంట్లోనే కంటిన్యూ చేపిస్తామని నాకు ఒక ఆశ ఉంది. చూడాల, అది బాబుకి ఇడిచింది, ఏం యోచన చేస్తారు ఇంకా చూడాలి. ఇంకొక 6 నెలలు అయితే తెలుస్తుంది మార్కెట్ పరిస్థితుల్లో. మా పిల్లన్న ఇది ఒక ఇంట్రెస్ట్ చూసుకొని ముందరకు చెప్తాం. సో ఎట్లాగే ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీసే ఉంటారా, మీకు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ని ఎట్లా పెట్టుకుంటారు? ఈ నేతన్న పరిశ్రమ ఎట్లుంటుందంటే,
డైరెక్ట్ గా ఉద్యోగము మనం చేస్తున్నాం, కానీ ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు సృష్టిస్తాం మనము. అంతే. మనకి ఇంకాను దీంట్లో అవతల ఇప్పుడు దీంట్లో ప్రాసెసింగ్ మనము రేషం తెస్తాము. అంటే మనది ఉండేది ఇప్పుడు కృతక రేషమం అంటాము, సింథటిక్ సిల్క్. దీంట్లో అంతా మనం వార్పులు కొనడం నడుస్తుంది. అవతల నుంచి కొంటాం మార్కెట్ లో, నేసే ఐటమ్ కొంటాము, జర్తారీ కొంటాము. ఇదంతా కొన్నాక మనము వార్పు వేసేది అవతల పక్కలో వేపిస్తాము. వార్పు అయినాక మగ్గంలో నేత పరిశ్రమ మంది, అంటే మగ్గాల్లో సీరలు తయారు చేసేదాని నుంచి బట్టి మన పని స్టార్ట్ మొదలు పడుతుంది. మనకు అక్కడి నుంచి మనం ఉద్యోగం ఇస్తాము. మన దగ్గర నూలు సీర తయారు చేసే వరకు ఏమైతుందో ఆ ప్రాసెసింగ్ అంతా మన దగ్గర ఉంటుంది. అంతా డైరెక్ట్ ఉద్యోగం మంది ఇంట్లో. దీనికి కావాల్సినది ఉపకసబులంతా పక్కలో ఉంటాయి, కలర్లు చేసేది, వార్పులు చుట్టేది, ఇదంతా ఇండైరెక్ట్. అది మనం డైరెక్ట్ గా మన మగ్గాల్లో ఏముంటుందో అది మనం డైరెక్ట్ గా చేసుకుంటాం ఫ్యాక్టరీలో. సో సుమారు 1000 కుటుంబాలు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయినారు కదా. ఇంతమందిలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దాదాపు మేము ఈ ఉద్యోగం దిగి 24 ఏళ్ళు అయింది, కానీ యలహంకలో నేత పరిశ్రమ వచ్చి 100 ఏళ్ల పైన అయింది. అయితే మొదట్లో హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్ ఇస్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటాము. అంటే మన పరంపర, చేతి మగ్గాలు మన పరంపర. కాలక్రమేణంగా యలహంకలో కూడాను అంత నిపుణులైన మగ్గం పని చేసేవాళ్ళు కానీ తగ్గిపోతా, ఈ జనాభా పెరుగుతా ఈ పద్ధతిలో పవర్ లూమ్స్ వచ్చాయి. పవర్ లూమ్స్ వచ్చి కూడా దాదాపు 30 సంవత్సరాలు అవుతా ఉండేది యలహంకకి. 30 సంవత్సరాల నుంచి ఆంధ్ర నుంచి కొందరు వస్తా, కొందరు కర్ణాటకలో కూడా వండుకొని ఇద్దరు జతలో పనిచేసుకుంటా అన్నతమ్ముల్లాగా పనిచేసుకుంటా వచ్చారు. ఈ పద్ధతిలో ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఒక సహోదర భావంతో ఈ పని ఒకటి చేసుకుంటా పోతున్నారు. అయితే వస్తా ఆంధ్ర వాళ్ళే దీంట్లో 80% దీంట్లో ఈ పద్ధతిలో ఉన్నారు ఈ ఉద్యోగంలో. కాలక్రమేణంగా అందరికీ భోగిస్తుంది, ఇది అందరికీ తిండి పెడుతుంది, అందరు జీవితాలు నిలబెడుతుంది, అందరూ తన పిల్లల్ని చదువులు ఉద్యోగాలు కల్పించేదానికి ఒక ప్లాట్ఫామ్ అయ్యి నిలబడింది. ఇది ఒక అందరికీ ఈ ఉద్యోగము అండగా నిలిచింది. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పట్టు రేషము అదంతా తెచ్చుకుంటామన్నారు కదా, తీసుకుంటారని. ప్రతి చీర పట్టు చీరే ఉంటుందా? దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయా? ఎలాగ చేస్తారు? మొదట్లో నేను దిగినప్పుడు ప్యూర్ సీరలు, అదే పట్టు సీరలు అంటాము, అవి ఉన్నాయి మొదట్లో. ఇప్పుడు దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి యలహంకలో కూడా ఫుల్ మిక్స్ సీరలు అంటాము. అంటే ఏమి రేషం ఉండదు, సింథటిక్ సిల్క్. అంటే ఏమి నైసర్గికంగా కాక మామూలుగా మనిషి తయారు చేసిన నూలు, అంటే పాలిస్టర్ ఉంటుంది, అంటే కాటన్, ఇట్లాంటివన్నీ వస్తా. ఈ రోజు యలహంకలో దాదాపు 20,000 జనాభా ఉండే అట్లా ఒక పరిశ్రమం ఇది. 20,000 జనాల్ని కాపాడుతూ ఉండే పరిశ్రమం ఇది. దీంట్లో ఈ రోజు అంతను ఈ రోజు ప్యూర్ సిల్క్ లేదు యలహంకలో ఎడను. అంతా సింథటిక్ సిల్క్, మ్యాన్ మేడ్ సిల్క్, ఆర్టిఫిషియల్ సిల్క్ అంతా ఈ పరిశ్రమ నడుస్తూ ఉన్నది. యలహంకలో దాదాపు 3-4 వెరైటీలు నడుస్తున్నాయి. అంటే బ్రోకేడ్ సీర్లు అని చెప్పేసి, మీనా అని చెప్పేసి కొన్ని వెరైటీలు ఉన్నాయి. దాదాపు 4-5 వెరైటీలు యలహంకలో. సో ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది సంవత్సరానికి, నెలక, ఏ విధంగా చూస్తారు మీరు? మా దగ్గర దాదాపు 20 మగ్గాలు ఉన్నాయి. 20 మగ్గాల్లో సంవత్సరానికి దాదాపు 20 లక్షల వరకు, 25 లక్షల వరకు అవుట్పుట్ వస్తుంది. ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ కాదు ఇంపార్టెంట్. ఒక 20 సంవత్సరాలు నిలబెట్టినాము యలహంకంలో. మా నుంచి ఒక 20 సంవత్సరాలు, అంటే ఏమి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్ ఇది. అంటే ఏమి మా నుంచి ఒక 20 జనాలు వాళ్ళ సంవత్సరాలు నిలబడినా ఇక్కడ. అట్లా మాతర యలహంకలో ఒక 450 నుంచి 500 యజమానులు ఉన్నారు. ఒక్కొక్కరు 10 మగ్గాల నుంచి పట్టి, 4 మగ్గాల నుంచి 10 మగ్గాల నుంచి పట్టి 40 మగ్గాలు యజమానులు కూడా ఉన్నారు యలహంకలో. అంటే ఈ రోజు ఉద్యోగాలే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అందరూ చూసేకేయలేదు. వాళ్ళంతకు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. రైతన్నకి గవర్నమెంట్ చాలా అనుకూలాలు ఇస్తుంది. ఏదో ఒక పంట పండుతారు, వాళ్ళకి ఇంకో పంట ఆదుకుంటుంది, ఓ పంట పైన ఓ పంట ఆదుకుంటుంది. అదే నేతన్నకి సౌలభ్యాలు తక్కువనేను. ఈ రోజు మేము ఇంక 10 జనాలకి ఉద్యోగం ఇచ్చినాము. వాళ్ళు మా నుంచి వాళ్ళు 2 పూట భోజనం చేస్తున్నారు.
వాళ్ళు తిండి బట్ట అంత కట్టుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారనే ఒక సంతృప్తి ఉంది మాకు. ఎంతగాని దీంట్లో 100%. టర్న్ ఓవర్ చాలా ఉంది, లేదా చాలా సంపాదించుకునేస్తాము అని అట్లా ఇదేం లేదు, కానీ సంతృప్తి మాత్రము అన్ని నేతన్నలకి యలహంకలో ఉన్నది. చాలా సంతోషం. నిజంగానే కొన్ని వేల కుటుంబాలు వస్తే ఎన్నో వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ని సృష్టించి ఇస్తూ మనలాంటి వాళ్ళకి చాలా మందికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీరల్ని అందిస్తూ ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు. మీరు అన్నట్లుగా రైతన్న ఒక కన్ను అయితే మరో కన్ను నేత పరిశ్రమ అని, అది నిజంగానే సత్యం. అది చాలా కుటుంబాలని చూస్తూనే ఉన్నాము, చాలా చోట్ల తిరుగుతున్నాము. అన్ని కుటుంబాలకి వెళ్ళి అన్ని చోట్ల వెతికే మాట్లాడే అంత సమయం దొరకనందువల్ల రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈ పరిశ్రమకి ఇలాగా అనేసి మిమ్మల్ని అడిగి కనుక్కుందామని వచ్చిండేది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్లు అంటే ఎలాగా ఉంటుంది? నేను మొదలే చెప్పాను, ఈ ఇండస్ట్రీలో మార్కెట్ అప్ అండ్ డౌన్ చాలా ఉంటుంది. ఇలాగే ఉంటుందని చెప్పే ప్రభుత్వంలో ఒక ఉద్యోగికి ఇంతే అని ఒక జీతం ఉంటుంది, ఇంతే అని ఇంక్రిమెంట్ ఉంటుంది, ఇంతే అని ఇంకా పార్ట్ టైం సపరేట్ చేసుకుంటే, లేకంటే ఓటీ అని ఎక్స్ట్రా టైం చెప్తారు, చేసుకుంటే ఇంకెంతైనా వస్తుంది. దీంట్లో అట్లేమి లేదు. ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్ చాలా ఉంటుంది. ఈ పొద్దు మనం తయారు చేసే ఈ చీరలో మన సౌత్ ఇండియాకి మాత్రమే మార్కెట్ ఉండేది. ఆ సౌత్ ఇండియాలో కూడాను ఏం మార్కెట్ ఉందో దాంట్లో ప్రభుత్వం ఏ మాత్రము సపోర్ట్ సిక్కలేదు నేతన్నకి. నేతన్న తన సొంత కష్టంలోనే, తన సొంత పరిశ్రమంలోనే మార్కెట్ సృష్టించుకోవాలి. ఆ మార్కెట్ ఈ రోజు బెంగళూరులో తగ్గిపోయింది. ఈ రోజు ఏమైనా ధర్మవరం వరకు పోవాలి ఈ రోజు మార్కెట్ కి. కొందరు ఇంకా అంతో ఇంతో తెలివి ఉండేవాళ్ళు కానీ అంతో ఇంతో కష్టపడే యువకులు హైదరాబాద్ వరకు పోతారు. కానీ అయితే మెయిన్ మార్కెట్ యలహంకలో ఉండే నేతన్నకి ధర్మవరమే మెయిన్ మార్కెట్. ధర్మవరంలో మార్కెట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఉండే మార్కెట్ ఈ రోజు లేదు. ఈ రోజు చాలా అప్ అండ్ డౌన్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినా మనం క్వాలిటీ అనేది చేపించుకొని మన క్వాలిటీని మనం మెయింటైన్ చేసుకుంటే, మనం క్వాలిటీ కలిగిన సీరని తయారు చేసిన మనకి అంగడి వాళ్ళు కూడాను పుడుకొని వచ్చి ఆర్డర్ ఇస్తారు. మనకి ఆర్డర్ ఇచ్చి మన దగ్గర ఉండే సీరలు అంతా ఎడవంతా తీసుకుంటారని చెప్పేకెళ్ళదు. కానీ అయినా మన దగ్గర అప్పుడప్పుడు స్టాక్ అయిన సీరలు అంతా ఖాళీ తీసుకుంటా మన దగ్గర మనకేమంత ఇది లేకుండా బర్డన్ లేకుండా చేస్తారు. అయితే క్వాలిటీ ఇస్ ద మెయిన్ క్రైటీరియా దీంట్లో. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ధర్మవరానికి అంటే మీరు మార్కెట్ చేసుకోవడానికి ధర్మవరం వరకు పంపించాల్సి ఉంటుంది. మరి ధర్మవరం చీరలు పట్టు చీరలు అంటారు ప్రతి ఒక్కరు, కానీ బెంగళూరు పట్టు చీరలు అనేది వినలేదు, కానీ ధర్మవరం పట్టు చీరలు అంటారు కదా. ఇదే చీరలు అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టు చీరలుగా సేల్ చేస్తారా? అవునవును. అయితే ఇది నేను అప్పుడే చెప్పాను, యలహంకలో 6 ఏళ్ల క్రితం కానీ 10 ఏళ్ల క్రితం కానీ నడుస్తా ఉన్నది ప్యూర్ పట్టు చీరలు. ఇప్పుడు యలహంకలో అంతను ఆర్టిఫిషియల్ సిల్క్, ఆర్ట్ సిల్క్ అంటాము, ఆర్టిఫిషియల్ సిల్క్ నడుస్తుంది. అయితే ధర్మవరంలో సిక్కే పట్టు చీరలు బెంగళూరులో కూడా తయారవుతాయి. అయితే ఆంధ్రలో మదనపల్లి హిందూపురంలో కూడా తయారవుతాయి, ధర్మవరంలో కూడా తయారవుతాయి. అయితే ఆ పట్టు చీరలు యలహంకలో ఎడ తయారు చేయలేదు. యలహంక అంతా ఆర్టిఫిషియల్ సిల్క్ అంటాం కదా, అది ధర్మవరంలో పట్టు చీరలు తయారవుతుంది. పట్టు కూడా ఇక్కడే తయారైపోతుంది అక్కడికి. అయితే పట్టు తయారయ్యేది రామనగర, షిడ్లగట్ట అంతా పట్టు తయారవుతుంది. కానీ పట్టు చీరలు తయారయ్యేది ధర్మవరము, మళ్ళీ మదనపల్లి, హిందూపురము, ఇతర కొన్ని ఊర్లలో నడుస్తుంది. సో ప్రతి నెల మీరు అవుట్పుట్ వచ్చిన ప్రోడక్ట్ అంతా మొత్తం తీసుకెళ్లి అక్కడికి పంపించేస్తారు. ఇది చీరల ఉద్యోగంలో ప్రతి నెల ఏముండదు. అంగడి వాళ్ళు తమకి చీరలు ఎప్పుడో డిమాండ్ ఉంటుందో 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, ఒకసారి నెల అవుతుంది, ఒకసారి 3 నెలలైనా తెప్పించుకోరు, సరుకు తెప్పించుకోరు. అట్లా వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనము బిల్ వేసుకొని చీరలు తీసుకోవాలి. అంతవరకు మనము స్టాక్ తక్కువ, అదే ఎప్పుడైనా చీరలు చాలా మూవ్మెంట్ లేదంటే కన్నా ఇంట్లో తక్కువ పని చేపించుకొని కొన్ని చీరలు స్టాక్ పెట్టుకొని వాళ్ళు అడిగినప్పుడు మనం తీసుకొని పోవచ్చు. సో టోటల్ గా నార్మల్ గా మీరు చెప్పిన ప్రకారం అంత ప్రాఫిటబుల్ బిజినెస్ కాకపోయినా వృత్తి మీద ప్రేమతోటి దీన్ని వదలకుండా దీన్నే చేసుకోవాలి అనే ఉద్దేశంతో 10 మందికి జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. నేను అదే మొదటే చెప్పాను, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని. హ్యాండ్లూమ్ ఇస్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. మనం దానికి నడుపుకొని పోతున్నాము. అయితే ఆ రోజుల్లో ఉండే పాపులేషన్ ఈ రోజు లేదు. ఈ రోజంతా ఆ రోజుల్లో మేము ఇంత ఉన్నాము అప్పటికంతాను. అప్పుడు ఇండియా పాపులేషన్ వచ్చేసి 60 కోట్లు 70 కోట్లు అంటుండ్రు. ఈ రోజు 140 కోట్లు మించిపోయింది. ఈ రోజు ఆధునికంగా ఉండే స్త్రీకి
ఈ రోజు పట్టు చీరలు ఇస్తా ఉన్నాం, కానీ వాళ్ళకి ఎన్ని వెరైటీ డ్రెస్సులు వచ్చినాను చీరలు పైన మోజు ఆడవాళ్ళకి తెలియలేదు. కానీ అయితే హ్యాండ్లూమ్ లోనే అన్ని, హ్యాండ్లూమ్ అంత క్వాలిటీ రాలేదు, కానీ పవర్లూమ్ లో అయితే పవర్లూమ్ లో కూడా చాలా వెరైటీలు చేస్తూ ఈ రోజు ఆడవాళ్ళకి కావాల్సిన చీరలు అన్ని కొన్ని ఊర్లో కొన్ని వెరైటీలు చేస్తారు. కానీ యలహంక, దొడ్డబಳ್ಳాపురం, ఆనేకల్, ఇతర బెంగళూరులో అంతా చేసే చీరలు కూడాను ఈ రోజు ధర్మవరంలో మార్కెట్ ఉంది. సో డిజైనింగ్ అంతా కంప్యూటర్ డిజైనింగ్ ఉంటుందా? కంప్యూటర్ డిజైన్స్ ఉంటుంది, మళ్ళీ మామూలు డిజైన్స్, హ్యాండ్ మేడ్ డిజైన్స్ ఉంటాయి, అన్ని తర డిజైన్లు దొరుకుతాయి. సో ఒకసారి లూమ్స్ అంతా పోయి మగ్గాలు చూసుకొని ఏ విధంగా వెరైటీస్ ఉన్నాయి అనేది చూడొచ్చు కదా, ఎట్లా వర్క్ అవుతుంది అనేది. మనంతా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మగ్గాలు ఉంటాయి, ఈడ సీర్లు అంతా పెట్టుకుంటాము, కింద 30 మగ్గాల ఇంట్లో అంతా పోయి రౌండ్ వేసుకుని వస్తాం పదండి. థ్యాంక్ యూ. ఈ సారీ డిజైన్ వచ్చి డిజైనర్ ఉంటారు ధర్మవరంలో, వాళ్ళు డిజైన్లు గీస్తారు, అది మనము డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చి మనము కంప్యూటర్ వేసి నేసి అంగడికి ఇస్తాం. అదకుండా చూడండి, ఈడ టీవీలో వస్తారా? టీవీలో అట్లే ఉండాలి రా, అట్లే ఉండాలి.